మెక్సికోలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల నుంచి రిలీఫ్ ఇచ్చారు. మార్చ్ 4 నుండి అమల్లోకి వచ్చిన కొత్త టారిఫ్లను ఏప్రిల్ 2 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మెక్సికో అధ్యక్షురాలు షీన్ బామ్, కెనడా ప్రధాని ట్రూడోతో చర్చలు అనంతరం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాపై చైనా, కెనడా, మెక్సికోలు సైతం ట్రేడ్ వార్ ప్రారంభించడంతో ట్రంప్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కెనడా, మెక్సికోలకు టారిఫ్ల నుంచి రిలీఫ్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కెనడా, మెక్సికోల నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున అక్రమ వలసలు వస్తున్నాయని ఆరోపించిన ట్రంప్ ఆ రెండు దేశాల దిగుమతులపై భారీగా టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. కెనడా, మెక్సికో దేశాల ఉత్పత్తులపై 25% టారిఫ్ విధిస్తున్నామన్నారు. అయితే ఆ రెండు దేశాలు అక్రమ వలసలను నిరోధిస్తామని చెప్పడంతో ఒక నెల రోజుల పాటు రిలీఫ్ ఇచ్చారు. అయితే తాజాగా మార్చి 4 నుంచి ఈ టారిఫ్లు అమల్లోకి వస్తున్నాయని అమెరికన్ కాంగ్రెస్లో వెల్లడించారు. అంతేకాక చైనాపై అదనంగా మరో 10% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వచ్చింది. తాము కూడా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు వసూలు చేస్తామని ప్రకటించాయి. ఇక చైనా 10 నుంచి 15% టారిఫ్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గారు. ఆ దేశాల నుంచి దిగుమతి అయ్యే పలు వస్తువులపై టారిఫ్లను మరో నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కెనడా విధిస్తున్న టారిఫ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ఉత్పత్తులతో సంబంధం లేకుండా అమెరికా అడవుల్లోని కలపను వినియోగించుకునేలా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కెనడాపై ఫుల్ సీరియస్గా ఉన్న ట్రంప్ ఆ దేశాన్ని అమెరికాలో 51వ రాష్ట్రంగా గుర్తిస్తున్నామన్నారు. కెనడా, మెక్సికోలకు రాయితీలు ఇవ్వడం కంటే ఆ రెండు దేశాలు అమెరికాలో రాష్ట్రాలుగా చేరిపోవడం మంచిదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో అమెరికాతో ఆ రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. తాజాగా మరోసారి కెనడాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా అధిక టారిఫ్లు విధిస్తోందని, తమ దేశ పాల ఉత్పత్తులపై దాదాపు 250% పన్నులు వసూలు చేస్తోందన్నారు. కలపపై కూడా అధికంగా టారిఫ్లు విధిస్తోందని, ఆ దేశ కలపపై ఆధారపడకుండా తమ అడవుల్లోని కలపను వినియోగించేలా ఉత్తర్వులపై సంతకం చేస్తానని తెలిపారు. తమ దగ్గర అత్యుత్తమ కలప ఉందని, ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించుకోగలమని, ఏప్రిల్ 2వ తేదీ నుంచి పరస్పర టారిఫ్లు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. టారిఫ్ల అంశంపై తొలుత మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్తో ట్రంప్ చర్చలు జరిపారు. తర్వాత మెక్సికోకు చెందిన వస్తువులపై 25% టారిఫ్లను ఒక నెల వాయిదా వేసినట్లు తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. అక్రమ చొరబాట్లు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అనంతరం కెనడా వస్తువులపై సైతం టారిఫ్ల విధింపును మరో నెల రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కెనడా, మెక్సికోలపై టారిఫ్ల అమలు వాయిదా వేయడం ఇది రెండోసారి. మరోవైపు ట్రంప్ సర్కార్ టారిఫ్లపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్తో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినప్పటికీ కెనడా, అమెరికాల మధ్య భవిష్యత్తులోనూ వాణిజ్య యుద్ధం కొనసాగే అవకాశం ఉందన్నారు. టారిఫ్ల అమలును నెల రోజులు వాయిదా వేస్తామని అమెరికా సంకేతాలివ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ అమెరికా దిగుమతులపై ప్రతీకార టారిఫ్లు విధించే ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదన్నారు. ప్రస్తుతం ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా అమెరికా, మెక్సికో, కెనడా మధ్య ఒప్పందం అమలులో ఉంది. తాజా నిర్ణయంతో ప్రస్తుతానికి ఆ రెండు దేశాల ఆటో మేకర్స్కు ట్రంప్ ఊరట ఇచ్చారు. మరోవైపు కెనడా నుంచి దిగుమతి అయ్యే 62% ఉత్పత్తులు కొత్త సుంకాలను ఎదుర్కోవాల్సిందేనని వైట్ హౌస్ ప్రతినిధి తెలిపారు. అయితే ఎనర్జీ ప్రొడక్ట్స్కు మాత్రం 10% మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఇక కెనడా కూడా అమెరికాపై విధించిన టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గింది. సుమారు $125 బిలియన్ అమెరికా ఉత్పత్తులపై విధించిన రెండో దశ సుంకాల అమలును ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే అన్ని టారిఫ్లను ఎత్తేసే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపింది.